ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను ఈ సెషన్లో ఈరోజు ఇండియన్ ఎకానమీ, అదేవిధంగా స్టేట్ ఎకానమీని ఏ రకంగా అధ్యయనం చేయాలి, మనం పాటించాల్సినటువంటి స్ట్రాటజీ ఏంటి, వ్యూహం ఏంటి అనే దాని గురించి వివరించదలుచుకున్నాను. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా కరోనా మహమ్మారి విస్తరించి ఉన్నది. భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి దేశంలో. మరి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు కోచింగ్లు తీసుకోలేని పరిస్థితి, పుస్తకాల కోసం లేదా అప్డేట్స్ కోసం వచ్చి బుక్స్ కొనుక్కోలేని పరిస్థితి, కొన్ని ఇంటికాడ కూర్చొని చదువుదామన్నా కూడా సరి అయినటువంటి వ్యూహం, చదివే విధానం కూడా తెలియక మరి చాలా మంది అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి దేశంలో. ఈ నేపథ్యంలో నేను ఈ సెషన్ ద్వారా పోటీ పరీక్షలకు ఉపయోగపడేటటువంటి ఇండియన్ ఎకానమీ, అదేవిధంగా స్టేట్ ఎకానమీ, అంటే ఏపీపీఎస్సీ అయితే ఏపీ ఎకానమీ, టీఎస్పీఎస్సీ వాళ్ళైతే తెలంగాణ స్టేట్ ఎకానమీ, ఈ యొక్క 3 సబ్జెక్టులని, అంటే ఇండియన్ ఎకానమీ అదేవిధంగా స్టేట్ ఎకానమీ సబ్జెక్టులని ఏ రకమైనటువంటి వ్యూహం పాటించి చదవడం ద్వారా మనం మంచి పట్టును సాధిస్తామో వివరిస్తాను. అయితే ఫ్రెండ్స్, ఒక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ కరోనా సమయం అనేది మీరు కనుక వినియోగించదలుచుకుంటే మంచి అవకాశం కూడా. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా మరి భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక పిలుపునివ్వడం జరిగింది దేశానికి. ఏంటంటే ఆపత్కాలంని సదావకాశంగా మార్చుకోవాలి అనేటటువంటి కాన్సెప్ట్ అన్నమాట. ప్రస్తుతం మనం సంక్షోభంలో ఉన్నాం, ఈ కరోనా సంక్షోభంలో ఉన్నాం. ఈ సంక్షోభాన్ని మనకు సదావకాశంగా మలుచుకోవాలి అని పిలిపియడం జరిగింది నరేంద్ర మోడీ గారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కూడా చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎంత టైం పడుతుంది, వస్తుందా రాదా అనే విషయం పక్కకు పెట్టి మీరు ఏ ఎగ్జామ్స్ అయితే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, థర్డ్, ఎస్ఐ, కానిస్టేబుల్, ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారో మీరు ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ను కనుక చూసి మీరు మీ యొక్క ప్రిపరేషన్ని కంప్లీట్ చేసున్నారా లేదా అని ఒక్కసారి మీకు మీరు ప్రశ్నించుకోండి. ఇన్ కేసు మీ ప్రశ్నలో మీకు మీరు నమ్మకంగా, నిజాయితీగా సమాధానం చెప్పుకోలేకపోతే ఫ్రెండ్స్, ఇప్పటి నుంచైనా మీ యొక్క ప్రిపరేషన్ని గట్టిగా మొదలుపెట్టండి. ఈ యొక్క ఖాళీ సమయం ఏదైతే దొరికిందో, ఈ కరోనా సందర్భంగా ఈ ఖాళీ సమయం ఏదైతే దొరికిందో ఆ సమయాన్ని మీ యొక్క ప్రిపరేషన్ ని సమర్థవంతంగా చేయడానికి ఉపయోగించడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇక పోతే మన టాపిక్ కనుక వస్తే ఇండియన్ ఎకానమీ. ఈ ఇండియన్ ఎకానమీ సాధారణంగా ఇప్పుడు నేను ఈ సెషన్ను ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ ఇచ్చినటువంటి సిలబస్ ను దృష్టిలో పెట్టుకొని రూపొందించడం జరిగింది. కానీ నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఇది గ్రూప్ 2 సిలబస్ ను దృష్టిలో పెట్టుకొని రూపొందించబడ్డప్పటికీ గ్రూప్ 1 ప్రిలిమ్స్, సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ మీరందరికీ కూడా ఇదే స్ట్రాటజీ వర్తిస్తుంది, ఇదే టాపిక్స్ వర్తిస్తాయి. ఇక్కడ ఏమైతే నేను చెప్తున్నానో ఇవే అంశాలు మీకు కూడా వర్తిస్తాయి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ సిలబస్ వేరు అనుకుంటారు కొందరు, లేదా గ్రూప్ 1 సిలబస్ వేరు, గ్రూప్ 2 సిలబస్ వేరు, గ్రూప్ 3, గ్రూప్ 4
సిలబస్లు వేరున్నాయి, ఎస్ఐ కానిస్టేబుల్ సిలబస్లు వేరున్నాయి. మరి వీటికి సిలబస్లు వేరున్నప్పటికీ ఇప్పుడు ఎకానమీ అనే ఒక సబ్జెక్ట్ కనుక తీసుకుంటే ఎకానమీకి సంబంధించినటువంటి అన్ని సిలబస్లలో వాళ్ళు ఇప్పటి వరకు కండక్ట్ చేయబడినటువంటి ఎగ్జామ్స్, వాటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఎగ్జామ్స్ వేరు కావచ్చు, కానీ అడిగేటటువంటి టాపిక్స్ అన్నింటిలో ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కీమ్స్ తీసుకుందాం. భారతదేశం మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి స్కీమ్స్ తీసుకుంటే ఈ స్కీమ్స్ అనేటటువంటి అంశాలు యూపీఎస్సీ సివిల్స్ లో అడగబడుతున్నాయి, గ్రూప్ 1, గ్రూప్ 2, 3rd, 4th లో అడగబడుతున్నాయి, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ లో అడగబడుతున్నాయి. అదేవిధంగా బ్యాంక్ ఎగ్జామ్స్, డిఎస్సి ఎగ్జామ్స్ లలో కూడా అడగబడుతుంది. లేదు ఒక జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి అంశాలు కనుక తీసుకుంటే నేషనల్ ఇన్కమ్, జీడిపికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, తలసరి ఆదాయానికి సంబంధించినటువంటి అంశాలు, వృద్ధి రేటులు, ఇలాంటి అంశాలు అన్ని రకాల ఎగ్జామ్స్ లలో అడగబడుతుంది. అంటే వీటి ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే నువ్వు ప్రిపేర్ అయ్యేటటువంటి ఎగ్జామ్ ఏదైనా కావచ్చు, టాపిక్స్ మాత్రం ఒకే విధంగా ఉన్నాయి. ఇంకొక రకమైనటువంటి అపోహ ఏంటంటే ఈ యొక్క పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఇప్పుడు గ్రూప్ టూ ఎగ్జామ్ ఉందనుకోండి, గ్రూప్ 2 ఎగ్జామ్ లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ గ్రూప్ 3rd ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్స్ కంటే చాలా హార్డ్ గా ఉంటాయి, డెప్త్ గా ఉంటాయి అనేటటువంటి అపోహ. లేదా సివిల్స్ లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 లో వచ్చే క్వశ్చన్స్ కంటే కూడా చాలా హార్డ్ గా ఉంటాయి అనేటటువంటి ఇంకొక అపోహ. లేదా గ్రూప్స్ ఎగ్జామ్లలో అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో అంత డెప్త్ గా ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్లలో అడగరు అనేటటువంటి ఇంకొక అపోహ. ఈ రకమైనటువంటి అపోహలు విద్యార్థుల మధ్యలో నేను గమనించడం జరిగింది. కానీ నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం, ఎగ్జామ్ ఏదైనా కానీ టాపిక్స్ మాత్రం అయ్యే ఉంటున్నాయి. క్వశ్చన్ అడిగేటటువంటి డెప్త్నెస్ కూడా ఒకే రకంగా ఉంటుంది. అంటే సివిల్స్ లో అడిగేటటువంటి డెప్త్ ఎస్ఐ కానిస్టేబుల్ లో కూడా అడుగుతా ఉన్నారు. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్లో అడిగేటటువంటి క్వశ్చన్స్ అంత ఈజీగా కొన్ని క్వశ్చన్స్ సివిల్స్ ఎగ్జామ్ లో కూడా వస్తుంది. ఇది ఈ మధ్య కాలంలో వివిధ రకాల ఎగ్జామ్స్ నిర్వహించబడుతున్నటువంటి అందులో వస్తున్నటువంటి క్వశ్చన్స్ సరళి. కాబట్టి ఫ్రెండ్స్, నేను చెప్పేటటువంటి ఈ సెషన్ ద్వారా మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు అనే విషయం పక్కకు పెట్టి నిజంగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3rd, గ్రూప్ 4, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లేదా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ లేదా ఎస్ఐ కానిస్టేబుల్ అయినా సరే మీరందరూ కూడా ఇండియన్ ఎకానమీని నేను చెప్పేటటువంటి పద్ధతిలో చదవండి. నేను ఇక్కడ సూచిస్తున్నటువంటి వ్యూహాన్ని పాటించండి. తద్వారా ఎకానమీ సబ్జెక్ట్ అంటే ఉన్నటువంటి భయం కానీ అపోహ కానీ, ఈ సబ్జెక్ట్ అంటే చాలా డిఫికల్టీ అనేటటువంటి ఒక ఫీలింగ్ కానీ పారదోలేటటువంటి ప్రయత్నాన్ని మనం చేయవచ్చు. కాబట్టి ముందుగా మన స్ట్రాటజీని డిస్కస్ చేద్దాం. ఇండియన్ ఎకానమీని ఎలా చదవాలి మనం అని డిస్కస్ చేద్దాం. దీని తర్వాత మరి ఈ ఎకానమీ సబ్జెక్ట్స్ ను చదవడం కోసం ఏ రిఫరెన్స్ బుక్స్ వాడాలి, ఏ బుక్స్ ని రిఫర్ చేయాలి, అదేవిధంగా ఈ బుక్స్ ని రిఫర్ చేస్తూ ఓన్ నోట్స్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మన సొంతంగా ఒక నోట్స్ అనేది కంపల్సరీగా ప్రిపేర్ చేసుకోవాలి, మన నోట్స్ ను ఎలా రాసుకోవాలి, అదేవిధంగా ఎకానమీ మీద వచ్చేటటువంటి అప్డేట్స్ కోసం ఏ రకమైనటువంటి ఛానల్స్ కానీ రిఫరెన్స్లు కానీ మనం పాటించాలి, ఏ రకమైనటువంటి మ్యాగజైన్స్ మనం చదవాలి అనే దాని మీద మనం డిస్కస్ చేయాలి. ముందుగా మనం నెక్స్ట్
మన సెషన్ అంటే ఈ యొక్క ఇండియన్ ఎకానమీ చదివేటటువంటి విధానం గురించి మనం నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. చూడండి, ఇక్కడ ఏపీపీఎస్సి, టిఎస్పిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ ను దృష్టిలో పెట్టుకొని ఇండియన్ ఎకానమీ చదివే స్ట్రాటజీని ఇక్కడ రూపొందించాను. ఇందులో ఇండియన్ ఎకానమీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్ అన్నమాట. పార్ట్ 1 స్టాటిక్ ఎకానమీ అంటాం, పార్ట్ 2 డైనమిక్ ఎకానమీ అంటాం. పార్ట్ 1 స్టాటిక్ ఎకానమీ అంటే ఇందులో ఆర్థిక వ్యవస్థ అంటే ఎకానమీలో ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి చాప్టర్స్ కొన్ని ఉన్నాయి. ఈ చాప్టర్స్ లో కొన్ని మౌలిక భావనలు ఉంటాయి, కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ అనేటివి ఎప్పటికీ మారవు. ప్లస్ అవి కొంచెం లాజికల్ గా కాంప్లికేటెడ్ గా కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పటికీ మారకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఉండి లాజికల్ గా ఉండి అర్థం చేసుకోవాల్సినటువంటి వివిధ చాప్టర్స్ లోని ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కలిపి ఇక్కడ నేను ఇండియన్ ఎకానమీ పార్ట్ 1 అని, స్టాటిక్ ఎకానమీ అని రూపొందించడం జరిగింది. ఇక పార్ట్ 2 డైనమిక్ ఎకానమీ అని చెప్పేసి అంటున్నాం. ఇండియన్ ఎకానమీలో డైనమిక్ ఎకానమీ అంటే ఇది ఎప్పుడూ అప్డేట్ అవుతూ ఉండేటటువంటి ఎకానమీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, జాతీయ ఆదాయము, నేషనల్ ఇన్కమ్ అనేటటువంటి కాన్సెప్ట్ చాప్టర్ కనుక తీసుకుంటే ఇందులో జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి కొన్ని మౌలిక భావనలు అంటే జీడిపి, ఎన్డిపి, జిఎన్పి, ఎన్ఎన్పి, అదే విధంగా జాతీయ ఆదాయాన్ని కొలిచేటటువంటి పద్ధతులు, మదింపు పద్ధతులు అంటాం. ఆర్థిక వ్యవస్థలో ఆదాయ చక్రీయ ప్రవాహాలు, అదేవిధంగా భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని కొలిచినటువంటి విధానము, ప్రస్తుతం మనం పాటిస్తున్నటువంటి విధానాలు, ఇలా అనేక రకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇవి మారవు, ఇవన్నీ కూడా స్టాటిక్ కాన్సెప్ట్స్. కాబట్టి ఈ స్టాటిక్ కాన్సెప్ట్స్ ఏమైతే ఉన్నాయో వీటిని మనం పార్ట్ 1 కింద చదువుతున్నాం. ఇక తర్వాత ఈ జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి డేటా అంటే 2018-19 ఆర్థిక సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఈ 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం ఎకనామిక్ సర్వే ఖచ్చితంగా విడుదల చేస్తుంది ప్రతి సంవత్సరం. ఈ ఎకనామిక్ సర్వే ప్రకారం భారతదేశం యొక్క జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి డేటా ఇవ్వబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జీడిపికి సంబంధించినటువంటి అంశాలు, ఈ జీడిపిలో వివిధ రంగాలు అంటే వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగము, అవి అందించేటటువంటి వాటా కాంట్రిబ్యూషన్, వివిధ రంగాల వృద్ధి రేటులు, జీడిపి సంబంధించినటువంటి వృద్ధి రేటులు, తలసరి ఆదాయ భావనలు, జీడిపిలో చేయబడినటువంటి కొన్ని మార్పుల ద్వారా వచ్చేటటువంటి వివిధ ఆదాయ భావనలు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ ఆదాయము, అదేవిధంగా వ్యయారహ ఆదాయం, ఇలాంటి ఆదాయాలు ఉన్నాయి. ఈ ఆదాయాలకు సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ కూడా ఎకనామిక్ సర్వేలో ఇవ్వబడతాయి. అంటే డైనమిక్ 2018-19 ఎకనామిక్ సర్వే అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆర్థిక సర్వే మళ్ళీ రిలీజ్ అవుతుంది. ఇందులో ఈ జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి విషయాలు మళ్ళీ అప్డేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఫ్రీక్వెంట్ గా మారుతూ ఉంటుంది ఈ డేటా పార్ట్ అనేది. ఏ అంశాలైతే ఫ్రీక్వెంట్ గా మారుతూ ఉంటాయో వాటిని మనం పార్ట్ 2 డైనమిక్ ఎకానమీ కింద మరి రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఏ అంశాలైతే మారకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఉంటాయో వాటిని మనం పార్ట్ 1 స్టాటిక్ ఎకానమీ కింద రూపొందించడం అంటే పొందుపరచడం జరిగింది. ఓకే, మరి ఇది గ్రూప్ 2 సిలబస్ దృష్టిలో పెట్టుకొని చెప్పబడ్డప్పటికీ నేను ఇంత ముందే చెప్పినట్టుగా ఈ యొక్క వ్యూహము, ఈ యొక్క స్ట్రాటజీ ఏదైతే ఉన్నదో గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ కానిస్టేబుల్, సివిల్స్ ప్రిలిమ్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, డిఎస్సి బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ యొక్క స్ట్రాటజీ వర్తిస్తుందని నేను చెప్తున్నాను. మరొక్కసారి చెప్తున్నా ఫ్రెండ్స్, వీటందరికీ సిలబస్లు వేరు కదా, గ్రూప్ 3 సిలబస్ వేరు, గ్రూప్ 2 సిలబస్ వేరు కదా అని అపోహలో మీరు ఉండొద్దు.
ఎందుకంటే ముందుగా నేను చెప్పేటటువంటి టాపిక్స్ ఆ పార్ట్ 1, పార్ట్ 2 కింద ఉన్నటువంటి టాపిక్స్ ఏమైతే ఉన్నాయో వాటిని డిస్కషన్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఓకే, సో లెట్ us గో టు పార్ట్ 1 టాపిక్. ఏముంది పార్ట్ 1 లో? ఇండియన్ ఎకానమీ పార్ట్ 1. దీని కింద సుమారుగా 17 చాప్టర్స్ గుర్తించాను. 17 చాప్టర్స్ విచ్ ఆర్ స్టాటిక్ చాప్టర్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ. అందులో నెంబర్ 1, ఎవాల్యూషన్ ఆఫ్ ఎకనామిక్స్ యాజ్ ఏ సపరేట్ సైన్స్. అంటే అర్థశాస్త్రము ఒక ప్రత్యేకమైన శాస్త్రంగా ఆవిర్భవించడం అనేది దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్. అంటే 1750 నుంచి 1850 మధ్యలో యూరోప్లోని ఇంగ్లాండ్ దేశంలో సంభవించినటువంటి పారిశ్రామిక విప్లవం ఫలితంగా వస్తు సేవల ఉత్పత్తిలో మిగులు అనేది విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఆర్థిక కార్యకలాపాలైనటువంటి ఉత్పత్తి, పంపిణీ, వినిమయం, వినియోగం వీటిని ఒక క్రమమైన పద్ధతిలో చదవవలసినటువంటి అవసరం ఏర్పడ్డదని ఆడమ్ స్మిత్ అనేటటువంటి ఆర్థికవేత్త మొట్టమొదటిసారిగా గుర్తించాడు. ఈయన 1776లో an enquiry into the nature and causes of the wealth of the nations అనే ఒక పుస్తకాన్ని విడుదల చేయడంతో ప్రపంచవ్యాప్తంగా అర్థశాస్త్రము, ఎకనామిక్స్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రము ఆవిర్భవించింది. అంటే 1776 కంటే ముందు అర్థశాస్త్రం అనేది ప్రత్యేకమైన శాస్త్రంగా లేదు. దానిని రాజనీతి శాస్త్రంలో, భౌగోళిక శాస్త్రంలో, చరిత్ర శాస్త్రంలో భాగంగా చదివేటటువంటి పరిస్థితులు ఉండేటివి. ఆడమ్ స్మిత్ వచ్చి అర్థశాస్త్రం అనే ప్రత్యేక శాస్త్రాన్ని ఏర్పాటు చేయడంలో, ఆవిష్కరించడంలో కృషి చేశాడు. అందుకే ఆయనను మనం ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటాము. ఆడమ్ స్మిత్ తర్వాత అనేక మంది ఆర్థికవేత్తలు మరి అర్థశాస్త్రం ఒక ప్రత్యేకమైన శాస్త్రంగా ఆవిర్భవించడంలో, తన మనుగడ సాధించడంలో తమ యొక్క కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా ఆల్ఫ్రెడ్ మార్షల్, లయోనల్ రాబిన్స్, పాల్ సామ్యుల్సన్ లాంటి ఆర్థికవేత్తల కృషి ఎంతగానో ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఫస్ట్ లెసన్ లో మనం ఏం చూస్తామంటే 1776 కంటే ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉండేవి, ఎందుకు అర్థశాస్త్రం ప్రత్యేకమైన శాస్త్రంగా లేకుండా ఉన్నది, మరి పారిశ్రామిక విప్లవం ఫలితంగా ఆడమ్ స్మిత్ విడుదల చేసినటువంటి వెల్త్ ఆఫ్ ది నేషన్స్ అనేటువంటి బుక్స్ ఏవైతే ఉన్నదో ఆ బుక్ను రాయడంతో అర్థశాస్త్రం ప్రత్యేకంగా శాస్త్రంగా ఉద్భవించిందని చెప్తూ ఈ అర్థశాస్త్రం యొక్క డెవలప్మెంట్ అనేది ఎలా జరిగింది అనేది మనం ఫస్ట్ చాప్టర్ లో చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకు అనేక రకాల అంశాలు అర్థశాస్త్రం గురించి కొన్ని మౌలికమైనటువంటి అంశాలు ఇక్కడ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అర్థశాస్త్రం, దాని డెవలప్మెంట్, దానికోసం కృషి చేసినటువంటి కొన్ని ముఖ్యమైన ఆర్థికవేత్తలు, అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజులు ప్రకటించడం, ఓకే, ఇవన్నీ కూడా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటి మీద కూడా ఇంత ముందుకు ఎక్కడో ఒక ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. కాబట్టి క్వశ్చన్స్ అడగకుండా నువ్వు అర్థశాస్త్రం యొక్క ప్రిపరేషన్ అనేది సమర్థవంతంగా, అర్థవంతంగా ఉండాలంటే ఈ యొక్క ఎవల్యూషన్ ఆఫ్ ది ఎకనామిక్స్ అది సపరేట్ సైన్స్ అనే చాప్టరు చాలా కీలకం, చాలా అవసరం, ఆవశ్యకత కూడా అని చెప్తున్నాను. ఇక రెండవ చాప్టర్ ఎకానమీ బేసిక్స్. అంటే ఎకానమీ అంటే వస్తు సేవలు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి వస్తు సేవలకు సంబంధించినటువంటి రకాలు, ఆర్థిక కార్యకలాపాలు, అదేవిధంగా ఉత్పత్తి కారకాలు, ఆర్థిక వ్యవస్థ వివిధ రకాలు, ఆర్థిక వ్యవస్థలో భాగస్తులు,
వివిధ భాగాల మధ్య ఈ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఒకవైపు వస్తురాశి, మరొక వైపు ద్రవ్యరాశి ఏ రకంగా మరి ప్రవహిస్తూ ఉంటది, ఎకానమీని బ్యాలెన్స్డ్ గా ఉంచుతుంది. ఒకవేళ ఎకానమీలో బ్యాలెన్స్ కనుక తప్పితే వచ్చేటటువంటి మరి సమస్యలు, వాటి పర్యావసనాలు ఎలా ఉంటాయి అనేది ఈ బేసిక్స్ అనేది మనం ఇక్కడ చూస్తాం. ఇందులో భాగంగానే ఎకనామిక్స్ వర్సెస్ ఎకానమీ. ఎకనామిక్స్ అంటే అర్థశాస్త్రం, ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ. సో రెండింటికి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అసలు? ఎకనామిక్స్ లో డిగ్రీ పీజీ చదివేటటువంటి వారు ఎకనామిక్స్ సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా చదువుతారు. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థి ఎకనామిక్స్ ని పెద్దగా చదవాల్సిన అవసరం లేదు. ఆ విద్యార్థి ఏం చదవాలంటే ఎకానమీని చదవాలి, ఎకనామిక్స్ కాదు. కాబట్టి ఈ రెండింటి మధ్య భేదాలు ఏమిటి అనేది మనం ఇక్కడ చూస్తాం. ఇక తర్వాత నేషనల్ ఇన్కమ్, తెలుగులో జాతీయ ఆదాయం, దానికి సంబంధించినటువంటి భావన. జాతీయ ఆదాయం నుంచే ఎకనామిక్ గ్రోత్ అంటే ఆర్థిక వృద్ధి, అదేవిధంగా ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఆర్థిక అభివృద్ధి అనేటటువంటి టాపిక్స్ వస్తాయి. చాలా ఇంపార్టెంట్ లెసన్ కూడా ఇది. ఇందులో భాగంగానే అనేక రకాల మానవాభివృద్ధి సూచి తీసుకున్నాం అనుకోండి, HDI, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, హ్యూమన్ పావర్టీ ఇండెక్స్, ఇలాంటి అనేక రకాల ఇండెక్స్లు, సూచీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎకనామిక్ డెవలప్మెంట్ లో భాగంగా మనం చదువుతాం. ఇక తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే ఇక్కడ ఇండియన్ బ్యాంకింగ్ సెక్టర్. మరి భారతదేశంలో ఈ యొక్క విత్త వ్యవస్థలు అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లేదా ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది ఎలా ఉంది అంటే ఫైనాన్షియల్ వ్యవస్థ, ఫైనాన్షియల్ సిస్టమ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎకానమీలో అంటే సొసైటీలో అంటే దేశంలో మరి విత్త వనరులు అంటే విత్తం అంటే డబ్బు ఎవరి దగ్గర అయితే ఎక్సెస్ గా ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని ఎవరికైతే అవసరం ఉంటుందో అంటే లోటు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇస్తూ మధ్యవర్తిగా ప్రవర్తించేటటువంటి సంస్థలనే మనం ఇక్కడ విత్త వ్యవస్థలు లేదా విత్త సంస్థలు అంటాము. మరి ఇండియాలో ఈ విత్త సంస్థల యొక్క కేటగరైజేషన్ ఎలా జరిగింది అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దే ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. మరి ఇలాంటి డివిజన్ లో బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో బ్యాంకింగ్ సెక్టర్ అనేది ఎలా ఉంది ఇండియాలో, ఈ బ్యాంకింగ్ సెక్టర్ ను నియంత్రించేటటువంటి ఆర్బీఐకి సంబంధించినటువంటి అనేక రకాల కీలక అంశాలు, ఆర్బీఐ యొక్క బోర్డు నిర్మాణం కానించి మొదలు పెడితే ఆర్బీఐ పుట్టు పూర్వోత్తరాల కానించి ఆర్బీఐ ఇటీవల కాలంలో పెట్టినటువంటి నూతన అంశాలు, ఆర్బీఐ ప్రవేశపెట్టేటటువంటి ద్రవ్య విధాన అంశాలు, ఆర్బీఐ గవర్నర్లు ముఖ్యమైనటువంటి వారు, ఆర్బీఐ ముఖ్య విధులు అంటే కరెన్సీ ముద్రణ, ఆర్బీఐ ప్రభుత్వాలకు మరియు ఇతర సంస్థలకు బ్యాంకుగా పనిచేయడం, ఇలాంటి అనేక రకాల ఫంక్షన్స్ ఇక్కడ ఆర్బీఐకి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టాటిక్ ఎకానమీలోని భాగము. తర్వాత షేర్ మార్కెట్, ఇన్సూరెన్స్ సెక్టార్, ఇవి కూడా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో భాగంగానే వస్తాయి. వీటిని మనం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కింద చదువుకుంటాం. నెక్స్ట్ 5-year ప్లాన్స్ ఆఫ్ ఇండియా ప్లానింగ్ కమిషన్ అంటే 1950లో ఏర్పడినటువంటి ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలో 1951 నుంచి 2017 వరకు 12 పంచవర్ష ప్రణాళికలు అమలు చేయబడ్డాయి. మరి 12 పంచవర్ష ప్రణాళికలకు సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక లక్ష్యాలు, వాటికి ఇచ్చినటువంటి కేటాయింపులు, వాటి యొక్క ప్రాధాన్యతలు, ప్రణాళికలో సాధించినటువంటి విజయాలు, సాధించలేనటువంటి అంశాలు అంటే ఫెయిల్యూర్స్, సాధించకపోవడానికి గల కారణాలు, ప్రణాళికలు సాధించినటువంటి విజయాలు, ప్రణాళికల్లో పాటించిన వ్యూహాలు, ప్రణాళికల మధ్యలో వచ్చినటువంటి విరామాలు, ఇలా అనేక రకాల కీలకమైనటువంటి అంశాలు ఈ యొక్క 8వ చాప్టర్ ఏదైతే ఉందో అందులో మనం చూడడం జరుగుతూ ఉంది.
ఆఫ్ కోర్స్ ఇక్కడనే ప్రజెంట్ గా ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ అనేటటువంటి ఇన్స్టిట్యూషన్ వచ్చింది. నీతి ఆయోగ్ అనేది కరెంట్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశం. అంటే దానిని పార్ట్ 2 లో చదువుతాను. తర్వాత మనీ అనే చాప్టర్ వస్తుంది. మనీ అంటే ద్రవ్యం. ద్రవ్యం అనేది ఇక్కడ ఎన్ని రకాల ద్రవ్యం ఉండాలి, ద్రవ్యం అనే కాన్సెప్ట్ ఏంటి అనేది ఇక్కడ డీటెయిల్ గా చూస్తాం. కాన్సెప్ట్స్ ఉన్నాయి, కొన్ని స్టాటిక్ కాన్సెప్ట్స్. ద్రవ్యం నుంచి వచ్చేదే ఇన్ఫ్లేషన్. ఇక్కడ అంటే ద్రవ్యోల్బణం అంటాము. ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి నిర్వచనాలు, భావనలు, ద్రవ్యోల్బణం రావడానికి గల కారణాలు, ద్రవ్యోల్బణం రకాలు, ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం కానీ ఆర్బీఐ కానీ తీసుకునేటటువంటి చర్యలు, ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ద్రవ్యోల్బణాన్ని కొలిచేటటువంటి సూచీలు డబ్ల్యూపీఐ, సిపిఐ, ఎఫ్పిఐ, అదేవిధంగా హెచ్పిఐ లాంటి సూచీలు. ద్రవ్యోల్బణం అనేది భారతదేశంలో స్వాతంత్రం తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎలా ఉన్నాయి, ఏ రకమైనటువంటి హిస్టారికల్ మరి కాన్సెప్ట్స్ మనం కలిగి ఉన్నాం, మైలురాళ్ళు కలిగి ఉన్నాం అనేది ఇక్కడ మనం చూస్తాం. తర్వాత చాప్టర్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం. నిరుద్యోగము, పావర్టీ రెండు కూడా కవల పిల్లలుగా మనం చెప్పవచ్చును. ఎందుకంటే నిరుద్యోగం నుంచే పావర్టీ వస్తుంది, నిరుద్యోగం వల్ల పావర్టీ పుడుతుంది, పావర్టీ మరింత నిరుద్యోగానికి దారితీస్తుంది. వీటికి సంబంధించినటువంటి కొంచెం లింకప్ ఉన్న చాప్టర్ ఇక్కడ జనాభా, పాపులేషన్ అవుతుంది. 17th చాప్టర్ కింద ఉన్నది ఆఫ్ కోర్స్. కానీ పాపులేషన్ అంటే జనాభాకి, నిరుద్యోగం, పేదరికానికి, ఈ 3 చాప్టర్స్ కి ఇంటర్లింకింగ్ అనేది ఉన్నది. అదేవిధంగా నిరుద్యోగాన్ని రూపుమాపడానికి, పేదరికాన్ని రూపుమాపడానికి భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ 1970 దశకం నుంచి అనేక రకాల సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అఫ్ కోర్స్ స్కీమ్స్, ప్రోగ్రామ్స్ అనేటివి మనం డైనమిక్ ఎకానమీ పార్ట్ 2 కింద పెట్టినప్పటికీ ఇక్కడ దానికి దీనికి లింకప్ ఉంటుంది. మన లింకప్ ని ఎలా అనుసంధానం చేసుకోవాలి, మనం నోట్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా నేను నెక్స్ట్ డిస్కషన్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ యొక్క స్టాటిక్ చాప్టర్స్ ఏమైతే ఉన్నాయో వీటి మీద మనం ఫోకస్ చేస్తున్నాం. తర్వాత ఇంటర్నేషనల్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే అంతర్జాతీయ వాణిజ్యం, చెల్లింపుల శేషం అనేటటువంటి లెసన్ ఇక్కడ వస్తుంది. అంటే ఎగుమతులు, దిగుమతులకు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ వస్తాయి. ఇందులో భాగంగానే మరి విదేశీ మారక ద్రవ్యం, విదేశాల నుంచి వచ్చేటటువంటి పెట్టుబడులు, అనేక రకాల అంశాలు ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రేడ్ లో ఉంటాయి. అదేవిధంగా మరి ఇండియా ట్రేడ్ సర్ప్లస్ లో ఉందా, ట్రేడ్ డెఫిసిట్ లో ఉందా, అదేవిధంగా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే చెల్లింపుల శేషం అనేది ఫేవరబుల్ గా ఉందా, అన్ఫేవరబుల్ గా ఉన్నదా, ఇవన్నీ కూడా ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఆఫ్ ఇండియా అంటే ఈ చాప్టర్ లో 1948లో మొట్టమొదటి పారిశ్రామిక విధాన తీర్మానం ప్రవేశపెట్టింది భారత ప్రభుత్వం. పరిశ్రమలను, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో. తర్వాత 1956లో రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం, దీనినే మనం ఆర్థిక రాజ్యాంగంగా పిలుస్తాము. ఇక్కడి నుంచి మొదలు పెడితే 1969, 73, 78, 1980, 1985, 1991, 2011 ఈ సంవత్సరాలలో పారిశ్రామిక విధాన తీర్మానాలు ప్రవేశపెట్టబడ్డాయి భారతదేశంలో. 1991లో ప్రవేశపెట్టబడినటువంటి పారిశ్రామిక విధాన తీర్మానాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ నూతన పారిశ్రామిక విధాన తీర్మానం. 2011లో ప్రవేశపెట్టబడిన దాన్ని తయారీ రంగ విధానము అంటాము. ఈ పారిశ్రామిక విధాన తీర్మానాల ద్వారా భారతదేశం పారిశ్రామిక అభివృద్ధి అనేది ఎలా జరిగింది, దాని ముఖ చిత్రం ఎలా ఉన్నది అనేది మనం ఇక్కడ చూస్తాము. అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్ అగ్రికల్చర్ సెక్టర్ ఆఫ్ ఇండియా అని ఉన్నది. ఇందులో కూడా మరి భారతదేశంలో వ్యవసాయ రంగం అనేది ఎలా ఉన్నది. 1947లో స్వతంత్రం వచ్చినప్పటికీ భారతదేశం వ్యవసాయ ఆధార దేశం అయినప్పటికీ ఆహార పదార్థాలు లేక
ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులను ఇండియా చూసింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడం కోసం 1960 దశకం నుంచి ప్రయత్నాలు ప్రారంభించింది. అమెరికా నుంచి PL480 ప్రాజెక్టు కింద తీసుకొచ్చినటువంటి దిగుమతి చేసుకునే ఆహార ధాన్యాలకు స్వస్తి చెప్పి మన ఆహార ధాన్యాలను మనమే తయారు చేసుకోవాలి అనేటటువంటి కాన్సెప్ట్ తోటి 1960-61లో వచ్చినటువంటి IADP, 64లో వచ్చినటువంటి IAAP, చివరికి రెండింటిని విలీనం చేసి 1966లో ప్రవేశపెట్టబడినటువంటి హరిత విప్లవంలో చేపట్టబడినటువంటి అంశాలు, అది సాధించినటువంటి విజయాలు, అందులో ఉన్నటువంటి లోపాలు, మరి హరిత విప్లవంలో ఉన్నటువంటి లోపాలను దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ ప్రభుత్వం రెండవ హరిత విప్లవం అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ప్రజెంట్ గా సేంద్రియ వ్యవసాయ విధానాలు, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, ఇలాంటి కాన్సెప్ట్లు ప్రజెంట్ నడుస్తా ఉన్నాయి. దీంతో పాటుగా భారతదేశ వ్యవసాయ రంగంలో మరి భూమి కానించి ఇన్పుట్, అంటే ఈ వ్యవసాయం చేయడం కోసం కావాల్సినటువంటి విత్తనాలు కావచ్చు, ఎరువులు, కూలీలు, యంత్రాలు, ఫైనాన్సింగ్ సిస్టమ్, మార్కెటింగ్ సిస్టమ్, అంటే వ్యవసాయ మార్కెటింగ్ విధానాలు, ధరల విధానాలు, దళారులు, రైతుకు వాస్తవానికి లభిస్తున్నటువంటి ఆదాయము, ఉన్నటువంటి సమస్యలు, ఈ సమస్యలను తొలగించుకోవడం కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి అంశాలు, ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల ఫలితంగా వచ్చినటువంటి ఫలితాలు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ అగ్రికల్చర్ సెక్టర్ ఆఫ్ ఇండియాలో భాగంగా మనం చదువుతాము. అగ్రికల్చర్ సెక్టర్ సంబంధించి ఇరిగేషన్ ఉన్నది, అదేవిధంగా మార్కెటింగ్ సిస్టమ్ ఉన్నది, ఫైనాన్సింగ్ సిస్టమ్ ఉన్నది, అంటే వ్యవసాయ రుణాలు అందించేటటువంటి విధానాలు. ఫర్ ఎగ్జాంపుల్ RRBలు తీసుకున్నాం. RRB అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. మరి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు సంబంధించినటువంటి అంశాలు ఏమైతే ఉన్నాయో అవి కోఆపరేటివ్ బ్యాంక్స్ తో పాటుగా, వీటితో పాటుగా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కూడా వ్యవసాయ రంగానికి రుణాలు అందిస్తా ఉన్నాయి. వీటితో పాటుగా ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయినటువంటి నాబార్డు ద్వారా ప్రత్యేకమైనటువంటి నిధులు వ్యవసాయ రంగానికి వస్తా ఉన్నాయి. ఈ రకంగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి అడవులు, చేపలు, ఇవి కూడా మనం ఇక్కడ అగ్రికల్చర్ సెక్టార్ లో భాగంగా చదువుతాము. తర్వాత రెగ్యులేటరీ బాడీస్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టార్ ఉంది. బ్యాంకింగ్ సెక్టార్ ని రెగ్యులేషన్ చేసేటటువంటిది, అంటే నియంత్రించేటటువంటి వ్యవస్థ ఎవరంటే RBI. షేర్ మార్కెట్ ఉంది, స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ ఉన్నాయి, వీటిని నియంత్రించేటటువంటి సంస్థ SEBI. అదేవిధంగా ఇన్సూరెన్స్ సెక్టార్ ఉంది, LIC లాంటి కంపెనీలు, వీటిని నియంత్రించేటటువంటి సంస్థ IRDAI. వీటికి సంబంధించినటువంటి సంస్థ PFRDA. ఇలాంటి అన్ని నియంత్రణ సంస్థలు ఏమైతే ఉన్నాయో భారతదేశం ఆర్థిక వ్యవస్థలో, ఆ నియంత్రణ సంస్థల గురించి మనం ఇక్కడ రెగ్యులేటరీ బాడీస్ కింద చదువుతాము. నెక్స్ట్ పాపులేషన్ చాప్టర్, జనాభా అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు ఇండియాలో. 1881 నుంచి లార్డ్ రిప్పన్ ప్రవేశపెట్టినటువంటి విధానం ఇది. అప్పటి నుంచి మనం 10 సంవత్సరాలకు ఒకసారి లెక్కించబడుతూనే ఉన్నాం. జనాభా వివరాలు వస్తున్నాయి. 2011లో వచ్చిన జనాభా వివరాలు త్వరలో, అంటే 2021లో వస్తాయి. కాబట్టి జనాభాకు సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ మనం డీటెయిల్ గా చూస్తాము. ఇది ఇండియన్ ఎకానమీ పార్ట్ 1 లో ఉన్నటువంటి స్టాటిక్ చాప్టర్స్. ఇక తర్వాత ఇండియన్ ఎకానమీ పార్ట్ 2, విచ్ ఈజ్ ఎ డైనమిక్ ఎకానమీ. మరి ఇందులో ఏమేమి ఉన్నాయంటే, దీని కింద నేను ఒక 8 చాప్టర్స్ ని గుర్తించడం జరిగింది. అందులో మొట్టమొదటిది ఇండియన్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్, అంటే భారత ప్రభుత్వం యొక్క స్కీమ్స్, అంటే పథకాలు మరియు కార్యక్రమాలు. నెంబర్ 2 పబ్లిక్ ఫైనాన్స్ టాక్సేషన్ సిస్టమ్, GST. అంటే ప్రజా విత్తము, పన్నుల వ్యవస్థ. ఇటీవల GST అనేది అతిపెద్ద ఆర్థిక సంస్కరణ, పన్నుల విధానంలో వచ్చినటువంటిది.
కాబట్టి జిఎస్టికి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మనం చూస్తాం. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే కొనసాగించగల అభివృద్ధి, దీనినే నిలకడగల అభివృద్ధి, దీనినే సుస్థిర అభివృద్ధి అనే పేరుతో తెలుగులో పిలుస్తారు. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటి, ప్రపంచవ్యాప్తంగా పెట్టినటువంటి గోల్స్ ని దృష్టిలో పెట్టుకొని ఇండియాలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంటి, ఇండియాలో జరుగుతున్న అభివృద్ధి పైన నీతి ఆయోగ్ రూపొందిస్తున్నటువంటి రిపోర్ట్ సర్వే ఏంటి, ఇలాంటి అనేక రకాల డైనమిక్ అంశాలు ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ లో భాగంగా ఉంటాయి. ఇకపోతే రిసోర్స్ మేనేజ్మెంట్, వనరుల నిర్వహణ. ఇక్కడ వనరులు అంటే భౌతిక వనరులు, మానవ వనరులు, సాంకేతిక వనరులు, అదేవిధంగా ఫైనాన్స్ రిసోర్సెస్, ఇలా విత్త వనరులు, అనేక రకాల వనరులు ఉన్నాయి ఇక్కడ. ఇందులో భాగంగానే నీతి ఆయోగ్ అనేటటువంటి చాప్టర్, ఆ యొక్క సంస్థ గురించి మనం డీటెయిల్ గా చదువుతాము. అదేవిధంగా 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం, అసలు ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్ వివరాలు ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది. ఇక నెక్స్ట్ చాప్టర్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భౌతిక అవస్థాపన సౌకర్యాలు. అంటే ఇందులో రైల్వే, రోడ్వేస్, పోర్టులు, ఎయిర్పోర్టులు, పవర్ ప్రాజెక్టులు, నీటిపారుదల ప్రాజెక్టులు, ఇలాంటి అంశాలు ఈ యొక్క ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వస్తాయి. ఇక సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే విద్యా సంబంధమైనటువంటి అంశాలు, ఆరోగ్య సంబంధమైనటువంటి హాస్పిటల్ సంబంధించినటువంటి అంశాలు, రూరల్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్, ఇలా మొదలైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి వాటిని మనం ఇక్కడ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సామాజిక అవస్థాపన అంటాము. ఇవి భారతదేశంలో ఎలా ఉన్నాయి వీటి పరిస్థితి అంటే విద్యా వ్యవస్థ యొక్క తీరుతెన్నులు, ఆరోగ్య రంగం యొక్క తీరుతెన్నులు, మంచినీటి వసతులు, గ్రామీణ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి, వీటి కోసం తీసుకుంటున్నటువంటి చర్యలు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, వలసల వల్ల వస్తున్నటువంటి కాన్సిక్వెన్సెస్, ఇవన్నీ కూడా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మనం చదువుతాము. ఇక తర్వాత ప్రతి సంవత్సరం ఎకనామిక్ సర్వే వస్తుంది కాబట్టి 2019-20 అనేది లేటెస్ట్ ఎకనామిక్ సర్వే కాబట్టి ఇండియన్ ఎకనామిక్ సర్వే 2019. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది కాబట్టి ఇండియన్ బడ్జెట్ 2021 నెక్స్ట్ ఇయర్ ప్రవేశపెడుతుంది. దీంతో పాటుగా కరెంట్ ఎకానమీ అంటే సమకాలీన ఆర్థిక వ్యవస్థ అంటే అప్డేట్స్ ఏమున్నది. ఫర్ ఎగ్జాంపుల్ COVID-19 కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను రివైవ్ చేయడం కోసం అంటే పునరుత్తేజం కలిగించడం కోసం భారత ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా అనేక రకాల అంశాలు రూపొందించడం జరిగింది. అంటే వ్యవసాయ రంగం నుంచి మొదలు పెడితే పారిశ్రామిక రంగం, అదేవిధంగా సేవా రంగం, అదేవిధంగా వివిధ సెక్టార్స్, డిఫెన్స్ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, మరి అదేవిధంగా స్పేస్ సంబంధించినటువంటి అంశాలు, కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు, విత్తానికి సంబంధించినటువంటి అంశాలు, అనేక రకాల అంశాలలో నూతన అంశాలను ఇక్కడ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ద్వారా ప్రకటించడం జరిగింది. ఎంఎస్ఎంఈ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, వాటి యొక్క నిర్వచనాన్ని మార్చడం జరిగింది ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా. కాబట్టి ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో కరెంట్ ఎకానమీలో లేటెస్ట్ ఏవైతే అప్డేట్స్ జరిగాయో అవన్నీ కూడా మనం ఇక్కడ కరెంట్ ఎకానమీలో భాగంగా చదువుతాము. సో ఈ రకంగా ఇండియన్ ఎకానమీ పార్ట్ 1, పార్ట్ 2 అనే విధాలుగా విడగొట్టబడింది. పార్ట్ 2 డైనమిక్ ఎకానమీ అయితే పార్ట్ 1 స్టాటిక్ ఎకానమీ. దీనిని గ్రూప్ 2 సిలబస్ దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగిందని ముందే చెప్పినాం. అంటే ఈ స్ట్రాటజీ, ఈ రకమైన సిలబస్ ఏదైతే ఉందో దీనిని గ్రూప్ 2 విద్యార్థులు ఒక్కరే కాదు, గ్రూప్ 1 ప్రిలిమ్స్, సివిల్స్ ప్రిలిమ్స్, గ్రూప్ 3, గ్రూప్ 4 వాళ్ళు కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే
తెలంగాణ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ లో చెప్పినటువంటి సిలబస్ ఏదైతే ఉందో అందులో భాగంగా ఇక్కడ మనం మెన్షన్ చేసినటువంటి చాప్టర్స్ కింద కొన్ని చాప్టర్స్ లేవు. అదే ఏపీపీఎస్సీకి వస్తే కూడా ఇందులో కొన్ని చాప్టర్స్ లేవు. కానీ మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్ గా మీకు సిలబస్ లో ఈ చాప్టర్స్ ఇవ్వకపోవచ్చు, కానీ ఏదో ఒక రూపంలో ఇండైరెక్ట్ గా ఈ చాప్టర్ కి సంబంధించినటువంటి లింకప్ ఉంటుంది అక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ కనుక తీసుకుంటే మొత్తం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ సిలబస్ లో మొత్తం 8 చాప్టర్స్ ఉంటాయి. ఈ 8 చాప్టర్స్ లో 5 చాప్టర్స్ ఇండియన్ ఎకానమీ అయితే 3 చాప్టర్స్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీలో ఫస్ట్ చాప్టర్ కింద సోషియో ఎకనామిక్ గోల్స్ ఇట్స్ అచీవ్మెంట్స్ అని చెప్పేసి ఒక చిన్న టాపిక్ ఉన్నది సిలబస్ లో భాగంగా. ఇక్కడ సోషియో అంటే సామాజిక లక్ష్యాలు, ఎకనామిక్ అంటే ఆర్థిక లక్ష్యాలు, వీటిని సాధించడం కోసం జరిగినటువంటి ప్రయత్నాలు, మరి జరిగినటువంటి ప్రయత్నాలు సాధించిన విజయాలు, ఓకే, ఎందుకు ఫెయిల్ అయినటువంటి అంశాలు, ఎక్కడ ఫెయిల్ అయినా, ఏ అంశాల కింద ఫెయిల్ అయినా, ఇలాంటివన్నీ కూడా దీని కింద మనం చదవాల్సిన అవసరం వచ్చింది. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఇండైరెక్ట్ గా సోషియో ఎకనామిక్ గోల్స్ అని అంటున్నాడంటే ఇండైరెక్ట్ గా పంచవర్ష ప్రణాళికలు, 5-year ప్లాన్స్. 5-year ప్లాన్స్ లో మనం ఆర్థిక వృద్ధి రేట్లు లక్ష్యంగా పెట్టుకుంటాం, అదేవిధంగా వ్యవసాయ రంగం వృద్ధి రేట్ను లక్ష్యంగా పెట్టుకుంటాం, పారిశ్రామిక రంగం వృద్ధి రేట్ను లక్ష్యంగా పెట్టుకుంటాం, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, రోడ్లు, పవర్ ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా లక్ష్యంగా పెట్టుకుంటాం. వీటిని ఆర్థిక లక్ష్యాలుగా భావిస్తే హెల్త్ సెక్టార్, ఎడ్యుకేషన్ సెక్టార్, మానవ వనరుల అభివృద్ధి, మంచినీటి సౌకర్యాలు, ఇలాంటివన్నీ కూడా మరి ఏమైతాయంటే సామాజిక లక్ష్యాలు అవుతాయి. అంటే చిన్న లైన్ ద్వారా ఇండైరెక్ట్ గా పంచవర్ష ప్రణాళికలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఆ లైన్ ద్వారా అడిగేటటువంటి అవకాశం ఇక్కడ సిలబస్ లో ఉన్నది. కాబట్టి నేను మీకు చేసేటటువంటి రిక్వెస్ట్ ఏంటంటే మీకు పొందుపరచేటువంటి సిలబస్ లో ఈ చాప్టర్స్ ఉన్నాయా లేవా అనేది కాసేపు పక్కకు పెట్టండి. మంచి సమయం దొరికింది కరోనా నేపథ్యంలో. ఏ చాప్టర్స్ అయితే ఇక్కడ నేను మెన్షన్ చేశానో ఈ చాప్టర్స్ ని ప్రిపేర్ అవుతూ దీనికి సంబంధించినటువంటి ఒక మంచి నోట్స్ ని ప్రిపేర్ చేసుకోండి. మీ పర్సనల్ నోట్స్ ఉండాలి. ఆ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ రకంగా ఇండియన్ ఎకానమీ అనేది ఈ భాగాలుగా ఉంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ సెషన్ లో ఎకానమీకి సంబంధించినటువంటి ఎలా విడగొట్టామో మనం చూసినాం. మరి ఎలాంటి బుక్స్ మనం రిఫరెన్స్ బుక్స్ చదవాలి, నోట్స్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎకానమీ కోసం అనేటటువంటి అంశాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 సిలబస్, తెలంగాణ గ్రూప్ 2 సిలబస్, వీటిని నెక్స్ట్ సెషన్ లో మనం చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.